ఈరోజు కూటమి ప్రభుత్వ నాయకులు ఒక కొత్త డ్రామాకు తెరలేపడం జరిగింది. ఏదైతే స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఎన్నికలు జరపాలన్న ఉద్దేశంతో మేము ముందుకు పోతున్నాం అని వాళ్ళే లేనిపోయిన అడ్డంకులు సృష్టించే కార్యక్రమాన్ని ఈరోజు ప్రభుత్వం తరఫున చేపట్టడం జరుగుతుంది. ముఖ్యంగా గతంలో ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు స్థానిక సంస్థల ఎన్నికలు జరిపిన చరిత్ర చంద్రబాబు నాయుడు గారికి లేదు. ఎప్పుడూ కూడా ఇన్ఛార్జీల పరిపాలనతోనే ఎక్కువ కాలం కొనసాగించిన ఘనత చంద్రబాబు నాయుడుకి దక్కుతుంది. ఇప్పుడు కూడా ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో రెండు రకాలైన విచిత్ర కోణాలు స్థానిక సంస్థలకు సంబంధించి జరుగుతున్నాయి. ఒకటి ఎస్ఐఆర్ ప్రోగ్రాము, రెండోది బీసీ రిజర్వేషన్స్. ఈ రెండింటి మాటన ఒక తిట్టి ఎన్నికలు జరపాలంటాడు, మరొక పక్కన ఆయనే అడ్డంకులు సృష్టించే కార్యక్రమాన్ని ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం చేపట్టడం జరుగుతుంది. మొట్టమొదటిగా ఏదైతే ఈ రాష్ట్రంలో ఎస్ఐఆర్ ప్రోగ్రాం ప్రక్రియ కొనసాగే కార్యక్రమం జరుగుతుంది. అది అక్టోబర్ 3వ తేదీకి ఫైనల్ నోటిఫికేషన్ ఓటర్ లిస్టు రావడం జరుగుతుంది అని ఒక షెడ్యూల్ కూడా కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. అది ఒక తిట్టు కొనసాగుతుండగానే 2025 ఓటర్ లిస్టుతో లోకల్ బాడీ ఎలక్షన్స్ జరుపుతాము అని చెప్పేసి ఆయన చెప్పడం జరుగుతుంది. కోర్టులోనేమో ఎన్నికల కమిషన్ ద్వారా సర్ ప్రోగ్రాం అయిపోయిన తర్వాత ఎన్నికలు జరుపుతామని చెప్పేసి కోర్టులో పిటిషన్ వేసే కార్యక్రమం చేయడం జరుగుతుంది. అంటే ఆయన ఎన్నికలు జరపాలనా లేదనా అనేది ప్రజలకు స్పష్టంగా చెప్పకుండా ఊరికి ఎన్నికలకు పోతాము అని ఒక లీకులు ఇచ్చే కార్యక్రమం చేపడుతుంది. అంటే ఏదైతే ఇప్పుడు మన రాష్ట్ర ప్రభుత్వం చేపడుతుందో ఎన్నికల కమిషన్ కానీ అలాగే ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్కి సంబంధించిన ప్రక్రియ కానీ పూర్తిగా ఎస్ఐఆర్ ప్రోగ్రాం తర్వాత చేపడితే నిష్పాక్షికంగా ఎన్నికలు జరిగే ఆస్కారం ఉంటుంది. ఎందుకంటే ఉదాహరణకు మన కడప నగరంలోనే దాదాపుగా 2,85,000 ఓట్లు ఉంటే ముసాయిదా ఓటర్ లిస్టుకు వచ్చేటప్పుడు ఎస్ఐఆర్లో 66,000 ఓట్లు తొలగించడం జరిగింది. దాని తర్వాత ముసాయిదా ఓటర్ లిస్టులో వచ్చిన దాంట్లో కూడా 72,000 మందికి నోటీసులు జనరేట్ చేయడం జరిగింది. అంటే దాదాపుగా 1,30,000 ఓట్లు అగమ్య గోచరంగా ఉన్న పరిస్థితిలో మనం అంటే ఇవి డూప్లికేట్ ఓట్సా, దొంగ ఓట్లా, ఇవన్నీ కూడా ఎస్ఐఆర్ ప్రక్రియ తర్వాత పూర్తి ఓటర్ లిస్ట్ వచ్చే కార్యక్రమం జరుగుతుంది. అప్పుడు ఎన్నికలు జరిపితే నిష్పక్షపాతంగా జరిగే కార్యక్రమం జరుగుతుంది తప్ప ఇప్పుడు కేవలం ఎస్ఐఆర్ ప్రోగ్రాం ముగింపు దశకు వచ్చినప్పుడు పాత ఓటర్ లిస్టులో చేపట్టడం ఎంతవరకు సమంజసం అని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. అంతేకాదు ప్రత్యక్ష ఎన్నికలు అన్నారు. దేనికైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ఎన్నికలు జరిగినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేయడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. ప్రజలు కూడా ఎప్పుడెప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తాయని కూడా వెయిట్ చేస్తున్నారు. కానీ ఈ కూటమి ప్రభుత్వం కేవలం ఎన్నికల్లో జరపకూడదనే ఈ విషయాలన్నీ కూడా ముందుకు తీసుకొస్తుందని చెప్పేసి మేమైతే అనుకోవడం జరుగుతుంది. ఇంకోటి ఈరోజు మనం చూస్తే మన చంద్రబాబు నాయుడు భార్యాభర్య పత్రికలు ఈనాడు, జ్యోతి, జేహో బీసీ స్థానిక సంస్థల్లో 34%, పట్టణాల్లో 33%. ఈనాడులో జేహో బీసీ స్థానిక సంస్థల ఎన్నికల్లో వెనుకబడిన వర్గాలకు చంద్రబాబు నాయుడు అండ. అంటే ఎవరిని మోసం చేయాలని చూస్తున్నారు మీరు? అంటే బీసీలు అంత అమాయకులు మాత్రం మీకు కనబడుతున్నారా?
అంటే లేని రిజర్వేషన్ మేము అంటే ఇంకా క్యాబినెట్లో ఆమోదం జరిగింది, ఇంకా అసెంబ్లీలో పెట్టాలి, దానికి సంబంధించిన చట్టబద్ధత రావాలి. ఇవన్నీ లేకున్నా కూడా ఈ పత్రికలో అప్పుడే చంద్రబాబు నాయుడును జాకీలు పెట్టి లేపే కార్యక్రమాన్ని చేస్తున్నారంటే బీసీలకు మీరు మేనిఫెస్టోలో ఇచ్చిన ఎటువంటి సంక్షేమ పథకాలు అమలు చేయడం లేదు, బీసీలంతా తేరుకున్నారు, రాబోయే ఎన్నికల్లో మాకు ఓట్లేసే పరిస్థితి లేదనే ఉద్దేశంతో ఈ డ్రామాను తెలుగుదేశం పార్టీ ముందుకు తీసుకొచ్చిందని చెప్పి పత్రికా సోదాల ద్వారా ప్రజలకు తెలియజేసే కార్యక్రమం చేస్తారు. బీసీలు అంత అమాయకులు లేరు, మీరేదో కల్లిపొల్లి కబుర్లు చెప్తే మీ వెంట రావడానికి బీసీలు అంత అజ్ఞానులు కారు అని మరొక్కసారి చంద్రబాబు నాయుడికి తెలియజేస్తున్నాం. ఎందుకు ఇది ఇంత చెప్తున్నానంటే ఈ జీవో జగన్మోహన్ రెడ్డి గారు 28/12/2019లోనే లోకల్ బాడీస్లో 34% రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పేసి ఆ రోజు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు బీసీల కోసం జీవో తెస్తే అప్పుడు నువ్వేం చేసావయ్యా, అదే మన టీడీపీకి సంబంధించిన నాయకుడు ఆయనతో ప్రతాప్ రెడ్డి అనే ఆయనతో 2019లో కోర్టులో కేసు వేయించడం జరిగింది. ఆయన ఎవరో కాదు, ప్రతాప్ రెడ్డి గారు. ఆయన టీడీపీ పార్టీలో నామినేటెడ్ పోస్ట్ 2014 నుంచి 19 వరకు నామినేటెడ్ పోస్టు ఈ ఏపీ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ కౌన్సిల్ మెంబర్గా ఉన్నటువంటి ప్రతాప్ రెడ్డితో కోర్టులో కేసు ఇచ్చిన ఘనత చంద్రబాబు నాయుడుది. అంటే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు జీవో ఇస్తే దాన్ని అడ్డుకునే ప్రయత్నం నువ్వు తెలుగుదేశం పార్టీ నాయకులతో చేయించి ఈరోజు మళ్ళా నేను 34% బీసీలకు ఇస్తానని చెప్పేసి కల్లపల్లి కబుర్లు చెప్పే కార్యక్రమం చేస్తున్నాం. ఇది ప్రజలందరూ గమనించాల్సిన అవసరం ఉంది. ఏదైతే సుప్రీంకోర్టు ఉత్తర్వు ప్రకారం 50% కంటే రిజర్వేషను ఎక్కువ ఇచ్చే పరిస్థితి లేదని అందరికీ తెలిసినా కూడా వాళ్ళను మభ్యపెట్టడానికి ఈరోజు 34% ఇస్తామని ఏ ప్రాతిపదికన నువ్వు 34% బీసీలకు ఇస్తావు అని చెప్పేసి ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉంది. అంటే ఎస్సీ ఎస్టీలు తగ్గిస్తారా, లేకపోతే 56%కి మీరు పార్లమెంటులో ఆమోదం చేయిస్తారా? ఇదేమి చెప్పకుండా మేము 34% ఇస్తామని క్యాబినెట్లో పెట్టి 34% మేము బీసీలకు రిజర్వేషన్లు అమలు చేస్తామని చెప్పేసి కల్లిబుల్లి కబుర్లు చెప్పే కార్యక్రమం చేస్తున్నాం. బీసీల మీద చిత్తశుద్ధినటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఎందుకు ఇంత గర్వంగా మేము చెప్పగలుగుతున్నామంటే గడిచిన 5 సంవత్సరాల్లో మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బీసీలంటే బ్యాక్వర్డ్ క్లాస్ కాదు, ఈ రాష్ట్రానికి బ్యాక్ బోన్లోని గుర్తించి వాళ్లకు ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా అనేక పదవులు ఇచ్చిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఉదాహరణకు మనందరం చూసాం, గడిచిన 5 సంవత్సరాల్లో దాదాపుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీసీలకు ఇచ్చిన పదవుల యొక్క వివరాలు మీ ద్వారా ప్రజలకు తెలియజేయాలని కోరుకుంటున్నాం. లోక్సభ ఎంపీ సీట్లు మొత్తం 25 సీట్లు ఉంటే 11 సీట్లు అంటే 44% బీసీలకు కేటాయించిన ఘనత మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిది. రాజ్యసభ ఎంపీ సీట్లు 11 ఉంటే 4 సీట్లు బీసీలకు ఇచ్చి 36% బీసీలకు కేటాయించిన ఘనత మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిది. ఎమ్మెల్సీలు 58 మంది ఉంటే 28 ఎమ్మెల్సీలు బీసీలకు కేటాయించిన ఘనత అంటే 48% బీసీలకు కేటాయించిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. మేయర్లు 13 మున్సిపల్ కార్పొరేషన్ మేయర్లు ఉంటే 9 మేయర్లను బీసీలకు కేటాయించిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. అంటే 69% మేయర్లుగా బీసీలకు కేటాయించిన ఘనత. జిల్లా పరిషత్ చైర్పర్సన్లు ఉంటే 13 ఉంటే 6 బీసీలకు కేటాయించిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు, అంటే 46%. అలాగే ఎంపీపీలు 636 ఉంటే 239 ఎంపీపీలను బీసీలకు కేటాయించిన ఘనత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది. మున్సిపల్ చైర్పర్సన్లు 84 ఉంటే 44 సీట్లను మనం బీసీలకు కేటాయించిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది, అంటే 53%. వ్యవసాయ మార్కెట్ కమిటీలు చైర్పర్సన్లు ఉంటే కనుక 196 ఉంటే 76 అంటే 39% బీసీలకు కేటాయించడం జరిగింది.
ఇతర కార్పొరేషన్ చైర్పర్సన్లు 137 ఉంటే 53 39% బీసీల కేటాయించినాం. బీసీ కార్పొరేషన్ చైర్పర్సన్లో 56 కార్పొరేషన్లను క్రియేట్ చేసి బీసీ కార్పొరేషన్ 56 మంది బీసీలను చైర్మన్లుగా చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. అలాగే జెడ్పీటీసీల్లో 34%, ఎంపీటీసీల్లో 34%, సర్పంచుల్లో 39%ను బీసీలకు కేటాయించిన ఘనత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీదని చెప్పేసి తెలియజేస్తున్నాం. అంటే బీసీలకు ఎవరు న్యాయం చేశారో ఒక్కసారి ప్రజలందరూ గమనించాల్సిన అవసరం కూడా ఉందని కూడా మీ ద్వారా తెలియజేస్తున్నాం. కేవలం బీసీలను ఓటు బ్యాంకుగా ఉపయోగించుకున్న నాయకుడు చంద్రబాబు నాయుడు అని చెప్పేసి తెలియజేస్తున్నాం. ఎందుకంటే గతంలో మనకు అనేక పరిణామాలు గమనించాం. బీసీలు జడ్జీలుగా పనికిరారు అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసిన ఘనత ఇదే చంద్రబాబు నాయుడు అని కూడా మీ దృష్టికి తెలియజేస్తున్నాం. బీసీల యొక్క గుర్తించి వాళ్ళను కులగణన చేయాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ద్వారా కులగణన చేపట్టాలని చెప్పేసి ఆ రోజు అసెంబ్లీలో తీర్మానం చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిదని చెప్పి తెలియజేసుకుంటున్నాం. అంతేకాదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలతో 2019లో చట్టసభలలో నీకు 50% బీసీలకు కేటాయించాలి అని చెప్పేసి మన పార్లమెంటులో బిల్లు పెట్టిన ఘనత కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీదని చెప్పేసి కూడా మీ అందరికీ తెలియజేసుకుంటాను. ఇన్ని పథకాల ద్వారా, అనేక సంక్షేమ పథకాల ద్వారా బీసీలను సామాజికంగా పైకి తీసుకొస్తూ రాజకీయంగా కూడా వాళ్ళందరికీ కూడా అనేక పదవులను కట్టబెట్టి వాళ్ళందరినీ కూడా రాజకీయ చైతన్యం చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిదని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాం. ఇప్పుడు కేవలం మీరు ఏదో మన క్యాబినెట్లో 34% ఇవ్వాలని చెప్పినంత మాత్రాన మీ తోకపత్రికల ద్వారా ఇంత పబ్లిసిటీ చేసే కార్యక్రమం బీసీలు నమ్మే పరిస్థితిలో లేరు అని చెప్పేసి కూడా మేము చంద్రబాబు నాయుడు గారికి కూటమి ప్రభుత్వం నాయకులు తెలియజేస్తున్నాం. చిత్తశుద్ధి ఉంటే మీరు కులగణన జనగణన ప్రారంభించండి. దాన్ని ఏదైతే కనుక చట్టబద్ధతగా తీసుకొచ్చి పార్లమెంటులో జీవో తెచ్చి, ఎందుకంటే మీరు ఇప్పుడు కూటమి ప్రభుత్వము కేంద్ర రాష్ట్రంలో ఉంది కాబట్టి తమిళనాడులో మాదిరి మీరు కులగణన చేసి సామాజిక ఆర్థిక సర్వే చేయించి మీరు అసెంబ్లీలో తీర్మానం చేసి పార్లమెంట్లో కూడా తీర్మానం చేసినప్పుడే మనకి వీళ్ళకి చట్టబద్ధత కలుగుతుందని చెప్పేసి కూడా తెలియజేస్తూ, మీకు చిత్తశుద్ధి ఉంటే అది చేయండి తప్ప ఊరికే ఎన్నికలు వస్తున్నాయని చెప్పేసి మేము బీసీలకు ఏదో చేసే కార్యక్రమం చేస్తున్నామని చెప్పేసి కల్లిబుల్లి మాటలు నమ్మితే ప్రజలు బీసీలు నమ్మే పరిస్థితిలో లేరని చెప్పేసి కూడా తెలియజేసి రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా చంద్రబాబు నాయుడుకు తగిన బుద్ధి చెప్తారని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. మొట్టమొదటిగా రాష్ట్ర ప్రభుత్వమే ఎన్ని రకాల బీసీలతో ఆడుకుంటుందంటే, ఉదాహరణకు కోర్టుల్లో ఉన్న కేసులకు కూడా ఒక కేశవ శంకర్రావు అనే అతను రాష్ట్ర అధ్యక్షుడు, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వేసిన కేసులో సర్ ప్రోగ్రాం అయిపోయే వరకు 13/2026 నాటికి సర్ ప్రోగ్రాం అయిపోతుంది. అయిపోయిన తర్వాత 10/6కు హైకోర్టుతో కేసు కూడా పెండింగ్ ఉంది. ఈ పొద్దు ఈ కేసులన్నింటినీ కూడా ముందుకు తీసుకొచ్చి ఏదో విధంగా వాళ్ళు కల్లుబుల్లి మాటలు లేనిపోని కౌంటర్స్ వేసి డిస్మిస్ చేయించి బీసీలకు ద్రోహం చేసే పరిస్థితి ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది. ఈనాడు 34% మేము బీసీలకు రిజర్వేషన్ ఇస్తున్నామని చెప్పి ఇట్లా క్యాబినెట్లో తీర్మానం చేసి అసెంబ్లీలో తీర్మానానికి ముందుకెళ్తున్నారు. కరెక్టే. ఈనాడు మీరు రిజర్వేషన్ ఎవరికి తగ్గిస్తారనేది కూడా మీరు ముందు చెప్పాలి. సుప్రీంకోర్టు గైడ్లైన్స్ 50% సీలింగ్ ఉంటే మీరు ఇచ్చిన ప్రతిపాదన బీసీలకు 34% ప్రతి చోట కూడా రిజర్వేషన్ పద్ధతిలోనే ఎలక్షన్ కమిషన్ రిజర్వేషన్ పద్ధతిలో కల్పించాలి. అట్టి కల్పించిన పక్షంలో మీరు బీసీలకు ద్రోహం చేసిన వారే. మీరు రాబోయే రోజులు మీరు ఏం చెప్తారంటే ఒకటి మీరు చెప్పబోయేది, మేము ఓసీల స్థానంలో బీసీలకు అదనంగా ఇచ్చి 34% మేము ఇస్తామనే మాట చెప్పబోతారు. కానీ అక్కడ బీసీలకు మీరు టికెట్లు ఇచ్చిన ఒక ఇండిపెండెంట్ అభ్యర్థితో ఇంకొక అభ్యర్థితో ఓసీ అభ్యర్థులు పోటీ చేసిన ఎడల అక్కడ బీసీ అభ్యర్థులు ఎదుర్కొనే సత్తా బీసీలో ఉండాలి కదా. కాబట్టి ఇవన్నీ కాదు, మీరు ఖచ్చితంగా బీసీలకు చట్టబద్ధతతో 34% రిజర్వేషన్ పద్ధతిలోనే ఇచ్చి మీరు
మీ ఉనికి చాటుకోండి. కానీ జోహో బీసీ అంట, ఎక్కడ బీసీలు? మీరు బీసీలకు ఎన్ని పదవులు ఇచ్చారు, ఏమి ఇచ్చారో ఒక శ్వేతపత్రం ముందు రిలీజ్ చేయాలి. కాబట్టి మీరు ఇప్పుడు దాకా ఏవైతే కౌంటర్స్ వేశారో కోర్టులలో, ఖచ్చితంగా అదే విధంగా సర్ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మనకు ఈ కడప కార్పొరేషన్ లిమిట్స్లోనే 50 డివిజన్లకు గాను దాదాపు 66,000 ఓట్లు డూప్లికేట్ ఓట్స్, చనిపోయిన వాళ్ళు, షిఫ్టింగు ఇవన్నీ తీసేశారు. ఆ తర్వాత 70,000 దగ్గర నోటీసులు ఇష్యూ చేశారు. ఈ 70,000 ఇవి చేరుతాయా, ఉంటాయా, పోతాయా అనేది తెలియదు. కాకపోతే 66,000 ఓట్లు అయితే ఈ పొద్దు తొలగించడం జరిగింది. అట్లా తొలగించినప్పుడు మీరు 2025 ఓటర్ లిస్టు ప్రకారం మేము ఎన్నికలు జరుపుతామని చెప్పి ఎన్నికల కమిషన్ కూడా తప్పుదోవ పట్టించే కార్యక్రమం ప్రభుత్వం చేస్తుంది. కాబట్టి ఖచ్చితంగా మీరు ఎన్నికలు నిబద్ధతతో జరపాలంటే ఈ సర్ ప్రోగ్రామ్ అయిపోయినాక ఆ డేటా కరెక్ట్ తీసుకొని మీరు మా 34% బీసీలకు అన్ని స్థానాల్లో రిజర్వేషన్ పద్ధతిలో మీరు కేటాయించినప్పుడే మీకు జేహో బీసీ కాదు, మీ అందరూ కూడా కృతజ్ఞత తెలుపుతాం. ఇవన్నీ కళ్ళుపల్లి మాటలు చెప్పినంత మాత్రం బీసీలు అందరూ కూడా మీకంటే ఎక్కువ నేర్చుకున్న కార్యక్రమం ఉంది. ఎందుకంటే గత 5 ఏళ్ల కాలంలో మాకు 50% కంటే పైన బీసీ మహిళలు కానీ బీసీ జనరల్స్ కానీ అందరికి కూడా అన్ని విధాల పదవులు ఇచ్చి చైతన్యపరిచిన పార్టీ ఏకైక పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారికే సాధ్యమైంది. మీరు ఎన్ని చెప్పినా బీసీలు ఎవరు నమ్మే పరిస్థితి లేదు. ఖచ్చితంగా మీరే చెప్తున్నారు. ఒక పక్క మళ్ళీ వైసీపీ వారు ఈ బీసీ రిజర్వేషన్ పైన హైకోర్టు పోతారు, ఆ కోర్టులో కేసు వేస్తారని చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. కానీ మీరు ఇవన్నీ కూడా మీ డైరెక్షన్సే జరుగుతున్నాయి కాబట్టి కాదు. ఖచ్చితంగా మీరు 34% రిజర్వేషన్ పద్ధతిలో మా బీసీలకు ఖచ్చితంగా కేటాయించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అది ఆయన ఇట్లే చెప్పి మోసం చేస్తారు. బీసీలు అంటే అస్సలు అయిపోక బీసీలు నచ్చదు. ఎప్పుడైనా కానీ బీసీలకు ఏదైనా చేశారంటే ఈయన చెప్తాడు, చేయడు. జగన్మోహన్ రెడ్డి చెప్పకనే బీసీలకు పెద్ద పీట వేశారు. ఎంతసేపు నా బీసీ నా అనే నాడుతో వాళ్ళు ఎంత అభిమానంగా చూస్తారు. 56 చైర్మన్లకు బీసీలకు అంటే అన్ని ఈ కులం ఆ కులం అని కాదు, అన్ని కులాలకు 56 చైర్మన్లు ఇచ్చి 700 చిల్లర డైరెక్టర్లు ఇచ్చినారు. మహిళలకు కూడా 50% ఇచ్చిన గొప్ప జగన్మోహన్ రెడ్డి గారు. చంద్రబాబు నాయుడు ఇట్లా కోర్టు కేసులని వాళ్ళని రెచ్చగొట్టి వీళ్ళని రెచ్చగొట్టి కేసులు వేసి ఆయన స్థానిక సంస్థలు ఎన్నికలు నడిపేంత ధైర్యమే లేదు అయిపోకు. ఇది కొత్త కాదు, ఊరికే డ్రామా అనమాట. బీసీ జైహో బీసీ ఆ బీసీ అని బీసీలకు అందరికీ తెలుసు. చంద్రబాబు నాయుడు ఎలాంటి వాడో, ఎన్ని కష్టాలు పడ్డారో ఆయన ప్రభుత్వంలో తెలుసు. ఆయన నమ్మే పరిస్థితి లేదు. నిజంగా చేయాలనుకుంటే ఇన్ని డ్రామాలు ఆడని ఈడను కోర్టు కేసు అని అదేని ఇదేని మేము 34 ఇస్తామని చెప్పకుండా చేసేవాడు ఘనత గొప్పవాడు. అది జగన్మోహన్ రెడ్డికే సాధ్యము. చంద్రబాబు నాయుడు ఎప్పుడు చేయలేదు.